స్లీపర్ సెల్స్ గురించి అంతా చెప్పారు సార్. అంటే పాకిస్తాన్ డైరెక్ట్ చేయలేకపోతే గనక వాళ్ళు ఇంటర్నల్ ఎలా వాడుకుంటారని. సార్ ఇంకొక యాంగిల్ ఏంటంటే మీరు గ్లోబల్ రౌండప్లో కూడా ఎన్నోసార్లు చెప్పారు సార్, బంగ్లాదేశ్ సైడ్ నుంచి కూడా యాక్టివేట్ చేయొచ్చు అని చెప్పి, నేపాల్ సైడ్ నుంచి కూడా రావచ్చు అని చెప్పి. ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఈ రోజు జైశంకర్ గారు ఒక చోట మాట్లాడుతూ పాకిస్తాన్ని టెర్రరిస్తాన్ అని అంటూ ఉన్నారు సార్ ఆయన. దాంతో పాటు ఆయన ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటంటే, అంటే మన గవర్నమెంట్ జనరల్ అందరూ లైటర్ నోట్లో ఏమంటారంటే వాళ్ళు అనేవి రీడ్ బిట్వీన్ ద లైన్స్ చూస్తేనే వాళ్ళ మైండ్ సెట్ మనకు అర్థమవుతుందని అంటారు. ఆయన వీ కెన్ హిట్ ఎనీవేర్ అని అన్నారు, ఎనీ టైమ్ ఎనీవేర్ అని. అంటే ఆయన పాకిస్తాన్ అని అనట్లేదు, పాకిస్తాన్ మేము పాకిస్తాన్లో కొడతాం అనట్లేదు. సో అంటే మనం ఏమన్నా వేరే సైడ్ నుంచి కూడా అటాక్ రావచ్చు అని చెప్పి మనం యాంటిసిపేట్ చేస్తున్నామా సార్? బంగ్లాదేశ్ నుంచి ఏమన్నా వస్తుంది అని చెప్పి మన దగ్గర ఏమన్నా అనుకోవచ్చా? దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే అఫ్ కోర్స్ జయశంకర్ గారి స్టేట్మెంట్ పాకిస్తాన్ స్పెసిఫిక్ గా చెప్పారు, డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ అన్న పదం వాడారు ఆయన. కాబట్టి ప్రస్తుతానికి ఆ స్టేట్మెంట్ అలాగే ఉన్నా కానీ ఒక కీలకమైన డెసిషన్ మోదీ గారు ఏం చేశారంటే, వీ విల్ నాట్ మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ నాన్ స్టేట్ యాక్టర్స్ అండ్ స్టేట్ యాక్టర్స్ అని చాలా క్లియర్ అయింది. కాబట్టి నాన్ స్టేట్ యాక్టర్స్ ఎక్కడి నుంచి వచ్చినా అది స్టేట్ యాక్టర్స్ కిందే పరిగణిస్తామని చెప్పారు. కాబట్టి రేపు రోజు బంగ్లాదేశ్ నుంచి వచ్చినా, నేపాల్ నుంచి వచ్చినా, మాల్డీవ్స్ నుంచో లేకపోతే శ్రీలంక నుంచో వాళ్ళు మన దేశంలోకి వచ్చినా, పాకిస్తాన్ ఏంటంటే మాకు తెలియదు, మా దేశం నుంచి రాలేదు, మాకు తెలియదు అని వాళ్ళు చేసి దురుపుకోకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళ లింకులు పాకిస్తాన్ తో ఉన్నాయని తెలిసిగా మనం పాకిస్తాన్ మరి నేపాల్ నుంచి వచ్చారు, నేపాల్ కొట్టాల్సిన అవసరం లేదు. రావడం నేపాల్ నుంచి వచ్చినా కొట్టేది పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినా కొట్టేది పాకిస్తాన్. కాబట్టి అటువంటి మనం ఆల్రెడీ నిర్ణయించాం. డ్యామేజ్ జరిగిపోతుంది కదా, డ్యామేజ్ జరిగిన తర్వాత వెళ్ళి కొట్టడం వేరే విషయం, కానీ ఈ యొక్క సెక్యూరిటీ థ్రెట్ మనకు ఉండదు. యుక్రెయిన్ ఏం చేస్తాం, 117 మంది ఫస్ట్ పర్సన్ వ్యూ అంటే దాన్ని ఇండివిజువల్ గా ప్రతి మనిషి దాన్ని హ్యాండిల్ చేసి డ్రోన్స్ పంపించి వాళ్ళు పెద్ద డ్యామేజ్ చేసి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ వాళ్ళ బాంబర్స్ అన్నిటి కూడా ధ్వంసం చేయగలిగారు. సో అటువంటిది వీళ్ళు చేయి తక్కువ ఖర్చుతోటి ఇన్సర్జెన్సీని వాడుకుని ఒకవేళ దొరికినా పట్టుబడినా వీళ్ళని ఒకవేళ భారతదేశం వాళ్ళని ప్రాసిక్యూట్ చేసినా పాకిస్తాన్ ఏం పెద్ద నష్టం మాకు తెలియదు, చేసి దులిపేసుకోవచ్చు. వాళ్ళు లోకల్ భారతదేశంలోనే ముస్లింని సతాయిస్తున్నారు కాబట్టి ముస్లింలు ఇలా తయారు చేశారేమో ఇంకేదో చెప్పచ్చు. ఇన్ఫాక్ట్ ముస్లింలు కాదు, యాక్చువల్లీ హిందువులనే వాళ్ళు చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు జ్యోతి మల్హోత్రా హిందూ అమ్మాయి, అలాగే ఎంతో హిందువులు దొరికారు దీంట్లో. కాబట్టి వాళ్ళు అటు కూడా చేయొచ్చు, అది మాకు సంబంధమే లేదు అసలు పాకిస్తాన్ తోటి. భారతదేశంలోనే హిందువులు మోదీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేశారు. భారతదేశమే చాలా డేంజరస్ ప్లేస్ అని ఒక నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ అసిమెట్రికల్ యుద్ధమే వాళ్ళు పెద్ద ఫోకస్ పెట్టబోతారు, ఎందుకంటే సిమెట్రిక్ యుద్ధంలో వాళ్ళు గెలవలేరు వాళ్ళు తెలుస్తారు. రెండవ కీలకమైంది ఒకటి మనం సస్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే, బహుశా నెక్స్ట్ దాడి కాశ్మీర్ లో ఉండకపోవచ్చు. దేశంలో ఎక్కడ ఉంటుంది మనం చెప్పలేం. హైదరాబాద్ లాంటిది చాలా సెన్సిటివ్ ప్లేస్. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మన మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ సెంటర్స్ ఇక్కడ ఉన్నాయి అక్కడ కానీ, మనకు తమిళనాడు చెన్నైలో ఆవిడి కానీ, లేదా మనకు లక్నో మన డిఫెన్స్ కారిడోర్ ఉత్తరప్రదేశ్ లో ఎక్కడ ఉందో అక్కడ కానీ, బ్రహ్మోస్ ఫ్యాక్టరీ మీద కానీ, మన జబల్పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ, ఇటువంటి వాటి మీద వాళ్ళు దాడి చేయొచ్చు, మన నేవల్ అసెట్స్ మీద దాడి చేయొచ్చు. కాబట్టి ఏవో ఇటువంటివి కోవర్ట్ ఆపరేషన్స్ తో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. పైపెచ్చు వాళ్ళు ఇంకా ఇక్కడ అసెట్స్ ని పెంచుకునే దిశగా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు. అందుకని ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ కానీ లేదా మన ఇంటెలిజెన్స్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు ఏదో శాటిలైట్ చూసుకొట్టడం వేరే విషయం. ఈ ఆపరేషన్ సింధూర్ అంతా కూడా మిలిటరీ ఆపరేషన్, బార్డర్ టు బార్డర్ అక్కడ కొట్టాను. కానీ ఇప్పుడు ఇంటర్నలైజ్ అయ్యి లోపల మనం సెక్యూరిటీ మన వలయం పెట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఎస్పెషలీ యుక్రెయిన్ రష్యాలో కొట్టిన దెబ్బకు శత్రువు నేర్చుకుంటోంది, అది మనం కూడా నేర్చుకోవాలి. శత్రువు ఇటువంటి చేయవచ్చేమో అని మనం సిద్ధంగా ఉన్నాం. ఇది ఒకే. రెండవది అఫ్ కోర్స్ మన సైడ్ సేమ్ అసెట్స్ పాకిస్తాన్ లో చైనాలో మనం పెట్టుకోవాలి. అంటే రేపటి రోజు అక్కడ బలుచినో లేకపోతే అక్కడ టీటీపీనో లేదా ఇంకేదో మన తెలియని కొత్త తంజీమో ఎవరో ఇన్స్టాలేషన్ మీద దాడులు చేస్తే మాకేం తెలుసు, మీరు కొట్టుకుంటున్నారు అని మాకేం తెలియదు అని మనం కూడా చేతి దులిపేసుకునేటువంటి పరిస్థితిలో మనం ఉంటారు. మన పేజర్ బాంబ్స్ కొట్టి వాళ్ళు హెజ్బుల్లా మీద పెద్ద దాడి చేసిందో అది దానికి ప్రిపరేషన్ 2-3 సంవత్సరాల ముందరే జరుగుతుందని మనకు తెలుసు. కాబట్టి అటువంటి మనం ఇప్పుడే మొదలు అంటే ఒకటి వాళ్ళ అసెట్స్ భారతదేశంలో ఉన్నవి మనం దాని మీద ఫోకస్ పెట్టడము, దాన్ని ఎలిమినేట్ చేయడము, దాన్ని ట్రాక్ చేయడము, ఇటువంటి ఒక ఇంటెలిజెన్స్ పెంచుకోవాలి. రెండవది ఇటువంటి అసెట్స్ నే వాళ్ళ దేశాల్లో మనం పెట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. మనకు అవసరం ఉన్నప్పుడు దాన్ని యాక్టివేట్ చేసుకునేటువంటి దిశగా మనం కూడా ఇది చేయాల్సి వస్తుంది. అసిమెట్రికల్ యుద్ధాన్ని అసిమెట్రికల్ గానే మనం ఫేస్ చేసుకోవాలి. కాబట్టి ఇవి రెండు ఇప్పుడు మనం చూస్తే కనుక క్రిటికల్ గా ప్రపంచం అంతా కూడాను హైపర్సానిక్ మిసైల్స్ దగ్గరికి వెళ్తుంది.
కాబట్టి చైనా దగ్గర హైపర్సానిక్ మిసైల్ బహుశా వాళ్ళు తప్పకుండా అడుగుతారు. హైపర్సానిక్ మిసైల్ వాళ్ళకి వస్తుంది, చైనా ఇస్తుంది వాళ్ళకి హైపర్సానిక్ మిసైల్. హైపర్సానిక్ మిసైల్ వాళ్ళు క్లెయిమ్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ సూపర్ సానిక్ అయినా ఉంటుంది. సూపర్ సానిక్ మిసైల్ ఉందంటే కన్నా అట్లీస్ట్ బ్రహ్మోస్ ఒక కౌంటర్ ఉంటుంది. బ్రహ్మోస్ ని వాళ్ళు ఛేదించలేకపోవచ్చు, కానీ వాడి దగ్గర కూడా అంతే కేపబుల్ ఇంకో మిసైల్ ఉంది కాబట్టి వాడు మన మీద ఫైర్ చేస్తే దాన్ని మనం నిజంగా కౌంటర్ చేయగలమా లేదా అని ప్రశ్నలు మనకు కూడా ఉంటాయి. కాబట్టి కొంత మనం డైరెక్ట్ గా వెళ్ళి కొట్టలేకపోవచ్చు, కొంత మనం ఆచితూచి వ్యవహరించే అటువంటి అవకాశాలు అది వాడు క్లెయిమ్ చేసుకుంటాడు. మన ఒక కెపాసిటీని మనం వాడికంటే ఒక జనరేషన్ ముందర ఉన్నాం కాబట్టి దాన్ని వాడు తగ్గించే దిశగా వాడు ప్రయత్నాలు చేస్తాం. ఇటువంటి మేలు మన దేశంలో జరిగినాయంటే అప్పుడు ఇమ్మీడియట్ గా మనం మోకరిల్లాల్సి వస్తుంది, చర్చలు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వాడికి ఇమ్మీడియట్ గా కావాల్సిన ఇండస్ వాటర్ ట్రీటీ మీద చర్చ కావాలి, నీళ్లు వదిలిపెట్టాలి. సో దానికోసం వాడు ఇటువంటి కొన్ని చేయబోదు. కాబట్టి కాశ్మీర్ లో ఉండకపోవచ్చు అటాక్, కాశ్మీర్ కి వాళ్ళు అటాక్ చేయవలసిన ఆవశ్యకత లేదు వాడు. ఎందుకంటే కాశ్మీర్ లో వాళ్ళు చేసిన దాడికి అక్కడ టూరిజం అంతా కంప్లీట్ గా తుడుచుకొట్టుకుపోయింది, ఎవరు కాశ్మీర్కి వెళ్ళట్లేదు. కాబట్టి ఇంకా దాడి ఎవరి మీద చేయాలి, ఎందుకు చేయాలి, దానివల్ల వాడికి వచ్చే ఇంక్రిమెంటల్ గెయిన్ ఏమి లేదు. కాబట్టి మీద ప్రాంతాల్లో కొడతారు. అలాగే సాఫ్ట్ బెల్లి మిలిటరీ ఇన్స్టాలేషన్స్ బహుశా మనకి చాలా సెక్యూరిటీ ఉండిండొచ్చు, దానికి ఏదో ప్రోటోకాల్స్ ఉంటాయి, దానికి ఏదైనా చేయొచ్చు. మేజర్ ఫిదాయిన్ అటాక్ అయితే బహుశా మనం చిన్న నష్టమై వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. కానీ సివిలియన్ టార్గెట్స్ మీద కూడా ఫోకస్ పెట్టచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇప్పుడు యాపిల్ ఐఫోన్ ఈ రోజు ప్రపంచంలో మాక్సిమం ఐఫోన్స్ భారతదేశంలో తయారు, చైనా కంటే ఎక్కువ ఐఫోన్స్ మన దేశంలో తయారు. పైపెచ్చు మనకు చైనాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో మనం చూస్తాం. కాబట్టి క్రమేపీ భారతదేశం ఒక చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నటువంటి సమయంలో ఇటువంటి ఇన్స్టలేషన్స్ అంటే యాపిల్ ఫోన్ ప్రొడక్షన్ కంపెనీ మీద వీళ్ళు దాడి చేయొచ్చు. చేస్తే ఏమవుతుంది, ఈ దేశంలో పెట్టుబడులు ఎవరైతే పెడదాం అనుకుంటున్నారో, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడిపోయి ఈ దేశానికి, కాబట్టి అదే ఒక టార్గెట్. కాబట్టి ఇటువంటివి ఎన్నో అంశాలలో పాకిస్తాన్ చైనా ఇద్దరు కలిసి వాళ్ళు ప్లానింగ్ చేస్తారు. ఇది ఒక ఎత్తు అయితే పొలిటికల్ లెవెల్లో కూడా మన అపోజిషన్ లీడర్లో చాలా మంది వీళ్ళతో ఎంఓఎల్ కూర్చున్నారు, వీళ్ళతో ఒత్తాసు పలికేటువంటి లీడర్స్ మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళని వినియోగించడం, వాళ్ళతోటి వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేయించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ లో ఇంకా ఇబ్బందులు పెట్టడము, లేదా పబ్లిక్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్ ఇవ్వడం, అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాము అంటూ సైన్యాన్ని మన కెపాసిటీని వాళ్ళు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నాలు చేయడం, ఇటువంటి ఆల్రెడీ మనం చూస్తున్నాం. కాబట్టి మల్టిపుల్ యాంగిల్స్ లో ఈ దేశాలు మన మీద టార్గెట్ చేస్తుంది. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే కనుక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ మన మీద వాళ్ళు ప్రయోగించబోతున్నారు. లాస్ట్ టైం స్పెక్టాక్యులర్ గా ఫెయిల్ అయ్యి వాళ్ళు మనల్ని ఏం చేయలేకపోయారు. మనం కౌంటర్ అటాక్ చేసేసరికి వాళ్ళ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ అన్ని కూడా వేస్ట్ అయ్యాయి. కాబట్టి దాని మీద ఫోకస్ పెడతాం. మన మీద కంటిన్యూస్ గా సైబర్ అటాక్లు జరుగుతూనే ఉంటాయి. అంటే అఫీషియల్ గా యుద్ధం లేనప్పుడు కూడా మన అసెట్స్ ని, మన టెక్నాలజీని, మన దగ్గర ఉన్న వాటి మీద టార్గెట్స్ జరుగుతాయి. ఫర్ ఇన్స్టెన్స్ మన బ్రహ్మోస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మీద టార్గెట్ చేస్తే దాని సీక్రెట్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి ప్రయత్నం ఎగ్జాంపుల్ ఇచ్చాను, దేని మీద టార్గెట్ చేస్తారో మనం చెప్పలేదు. సాఫ్ట్ బెల్లీ టార్గెట్స్ ఆల్రెడీ ట్రై చేశారు. మన ఆర్మీ స్కూల్స్, ఆర్మీ ఇన్స్టిట్యూషన్స్ వీటి మీద ట్రై చేశారు ఆల్రెడీ. బహుశా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఎక్కడికి వెళ్తారో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్ట్రానిక్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే ఆధారంగా వీళ్ళు షాప్ చేయొచ్చు. చైనా ఈ విషయంలో చాలా పురోగతి చెందింది ఆల్రెడీ. 5G టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయడము, మనిషి ముఖ కవళికలను ఆధారంగా నవ్వుతున్నాడా, కోపంగా ఉన్నాడా, భయంగా ఉన్నాడా, అది ఫేషియల్ రీడింగ్ తోటి వాళ్ళు యాక్షన్ తీసుకునేటువంటి ఒక పెద్ద ప్రోటోకాల్ వాళ్ళు పెట్టుకున్నారు ఆల్రెడీ చైనాలో ఏంటంటే వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ కంటే ఎక్కువ ఇంటర్నల్ సెక్యూరిటీ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాంతో ఆ టెక్నాలజీని బాగా మాస్టర్ తీసి దానిని బహుశా పాకిస్తాన్ ఇచ్చి వీళ్ళిద్దరూ కలిసి భారతదేశం మీద ఏమైనా చేసేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. ప్లస్ బయోలాజికల్ వార్ఫేర్, ఇది కూడా పాసిబిలిటీస్ దాని. యుద్ధం అంటే ఏదో కత్తులు, కటారాలు, గన్లు, ట్యాంకులు, ఎయిర్ క్రాఫ్ట్ తో చేసేదే కాదు. మల్టిపుల్ యాంగిల్స్ యుద్ధాలు జరుగుతాయి. ఆల్రెడీ మనం చూస్తున్నాము, 3 అమెరికాలో అరెస్ట్ చేసింది అమెరికన్ ప్రభుత్వం. చైనా నుంచి పాథోజన్స్ కొన్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు. కాబట్టి బయోలాజికల్ వార్ఫేర్ మన దేశం మీద కూడా జరగచ్చు. నిజంగా మనకు అంత ప్రోటోకాల్స్ ఉన్నాయా? వాడు అఫీషియల్ గా ఎయిర్పోర్ట్ లో దిగి రానక్కర్లేదు. మన బోర్డర్స్ అన్ని పోరస్ బోర్డర్స్. మియన్మార్ నుంచి లోపలికి వచ్చేయచ్చు, బంగ్లాదేశ్ నుంచి రావచ్చు, లేదా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచో దూరం రావచ్చు వాళ్ళు. కాబట్టి ఈ వల్నరబిలిటీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్, బయోలాజికల్, కెమికల్, లీగల్, సైకలాజికల్ ఎన్నో యాంగిల్స్ లో మనల్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ప్లస్ మన కొంత సీనియర్ సైంటిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఎందుకంటే ఇది చాలా మనకున్నటువంటి టెక్నాలజీ చాలా ఫోకస్ టెక్నాలజీ, చాలా అద్భుతమైనటువంటి టాప్ నాచ్ టెక్నాలజీ. దానికి సంబంధించిన సైంటిస్ట్ టార్గెట్ చేసి వాళ్ళని చెప్పడం, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు మన దేశంలో కోవర్ట్ ఆపరేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతారు.
ఇది మనం ఐ థింక్ నెక్స్ట్ వచ్చే దాడి తర్వాత ఇది బహుశా ఈ యొక్క ఎపిసోడ్ మన ప్రేక్షకులు చూస్తే కనుక అర్థమవుతుంది. ఎందుకంటే మన శత్రువులాగా ఆలోచన చేయాలి, దానికి ప్రిపేర్డ్ గా ఉంటాం. అందుకనే మన రిటైర్డ్ ఆర్మీ జనరల్ నరావనే గారు ఆయన స్పష్టంగా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఆపరేషన్ సింధూర్ అయితే మనం చాలా అద్భుతంగా చేశాం, కానీ మన దేశంలో ప్రోటోకాల్స్ లేవు, చాలా వీక్ గా ఉన్నాము, ఏమైనా చేయొచ్చు అని. ఎస్పెషల్లీ ఆయన ఈ డ్రోన్స్ కి సంబంధించి ఆయన మాట. ఇప్పుడు మనం పెళ్లిళ్లలో మనం చూస్తున్నాం, పెళ్లి ఫోటోగ్రాఫ్స్ కి లేదా హాలిడేస్ వెళ్ళినప్పుడు డ్రోన్స్ తీస్తున్నాము, న్యూస్ ఫుటేజ్ కోసం వాళ్ళు డ్రోన్స్ వాడుతున్నారు. ఇవన్నీ రిజిస్టర్డ్ కాదు, ఇవన్నీ కూడాను భారత ప్రభుత్వం దాన్ని ట్రాకింగ్ చేయట్లేదు. ఎన్నో మల్టిపుల్ డ్రోన్స్ అన్ని దేశవ్యాప్తంగా ఉన్నాయి. వాటిని ఎవరు వాడుతున్నారు, వాడు వినియోగిస్తున్నారా దుర్వినియోగిస్తున్నారా ఇది తెలియదు ఎవరికి కూడా. దాని మీద చట్టాలు తీసుకురండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సివిల్ చట్టం కింద మీరు పరిగణించద్దండి, క్రిమినల్ కేసులు బుక్ చేయండి వాళ్ళ మీద. మన మిలిటరీ ఇన్స్టాలేషన్స్ దగ్గరగా కనుక ఈ డ్రోన్స్ వస్తే ఏదో ట్రెస్ పాసర్స్ అని చెప్పేసి వాళ్ళని ఏదో ఫైన్ వేసి వదిలిపెట్టడం ఇటువంటి కాదు. మీరు చాలా కఠినమైనటువంటి ప్రోటోకాల్స్ ఉండాలి అని జనరల్ రావణి గారు. అలాగే దానికి సంబంధించినటువంటి మనకి ఎలాగైతే గన్ లైసెన్స్ కి ప్రభుత్వం ఎలాగైతే అన్ని కూడా రిజిస్టర్ చేసుకుంటుందో అలా ప్రతి డ్రోను మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, దాని కెపాసిటీ ఏంటి, దాని పొటెన్షియల్ యూసేజ్ దేనికి, ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర లిస్ట్ ఉండాలి, దానికి ప్రోటోకాల్స్ ఉండాలి. లేకపోతే కానీ రేపు రావడం చాలా ప్రమాదం ఉంటుంది. అలాగే మన మిలిటరీ ఇన్స్టలేషన్స్ చుట్టుపక్కల హై రైజ్ బిల్డింగ్స్ లాంటివి కనుక వచ్చాయంటే రేపు అక్కడి నుంచి వాడు దాడి చేస్తే కానీ మన రెస్పాన్స్ టైం ఉండకుండానే బహుశా కొంత డ్యామేజ్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పర్మిషన్లు ఇవ్వకండి. సెక్యూరిటీ దేశ భద్రతకు సంబంధించి కాంప్రమైజ్ అవ్వకండి. సివిలియన్స్ ఏదో కేసులు వేస్తున్నారు కోర్టులో, వాళ్ళు వేసే కోర్టుల కేసుల్ని వాళ్ళు సివిలియన్స్ సమర్థిస్తూ జడ్జిమెంట్ కూడా వస్తున్నాయి. ప్రభుత్వాలు వాళ్ళకు అవకాశం పలుకుతున్నారు. అది అలా చేస్తే కనుక మన సెక్యూరిటీ ఎక్స్పోజ్ అవుతుంది. వాడు అక్కడి నుంచి సర్వేలెన్స్ తోటో కెమెరా తోటో వాడు ఏం జరుగుతోంది ఇక్కడంతా గట్టి వీధులన్నీ గమనించి పాకిస్తాన్ పాస్ ఆన్ చేస్తే ఏమవుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ మనం ఫస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అని చెప్పి జనరల్ నరావణి గారు చెప్పారు. కాబట్టి మనం ఈ యొక్క మన మీద థ్రెట్ ఏం ఉండబోతోందో అది తెలిసినప్పుడు దాన్ని ఎలా కౌంటర్ చేయాలో తెలుస్తుంది. లేదు మేము ఆపరేషన్ చాలా అద్భుతంగా మనం కొట్టాము, ఇక వాడికంటే టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉంది, వాడు మన సైడ్ కళ్ళెత్తి కూడా చూడలేడు, లెవెల్లో మేము చావు కొట్టామని చెప్పేసి మనం ఆగిపోయి నిద్రపోదామా? సో ఇది మన పరిస్థితి. అందుకనే మనం డిఫెన్స్ రౌండప్ లో శత్రుబోధ చేస్తున్నాం. శత్రు మన మీద ఎటువంటి దాడులు చేయగలడో అవన్నీ కూడా లిస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దీని ఆధారంగా మన దేశంలోనే ప్రోటోకాల్స్ రావాలి, మన దేశంలోనే ఈ సెక్యూరిటీకి సంబంధించినటువంటి చాలా స్ట్రిక్ట్ ఇవన్నీ ఉంటాయి. మన యాక్చువల్గా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ చూసాం. సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని ఈవెంట్స్ లో మనకు సివిలియన్స్ ఎస్పెషల్లీ పొలిటీషియన్స్ లేదా పొలిటీషియన్స్ తో వెళ్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకెళ్తారు. సో అది సెక్యూరిటీకి చాలా స్ట్రిక్ట్ క్లియరెన్స్ లేని వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రతి సెల్ ఫోన్ లో కూడా మీరు దాన్ని తెలియకుండానే మిమ్మల్ని ట్రాక్ చేస్తుంటారు. అవి ట్రాక్ చేసి చుట్టుపక్కల కాన్వర్జేషన్స్ ఎవరో వింటుంటారు. కాబట్టి చాలా డేంజరస్. ఫర్ ఇన్స్టెన్స్ రక్షణ మంత్రి గారు కానీ లేదా ఎవరైనా మినిస్టర్ కానీ ఏదో ఇనాగ్రేట్ చేయడానికి పెట్టారు, ఏదో షిప్ ని ఇనాగ్రేట్ చేయడానికో లేకపోతే ఏదో. ఫర్ ఇన్స్టెన్స్ తెలంగాణలో ఒక రెడార్, చాలా సూపర్ డీప్ రెడార్ మనం ఇనాగ్రేట్ చేసి పొలిటీషియన్స్ చాలా మంది అండి, వాళ్ళందరూ కూడా వాళ్ళ సెల్ ఫోన్ తీసుకెళ్ళి. సో దాంతో వాడు ఎవరు మన శత్రువు ఎవరు ట్రాక్ చేస్తున్నాడో మనకు తెలియదు. దాంతో ఆ సిగ్నేచర్స్ అన్ని తెలిసిందంటే రేపు ఎలక్ట్రానిక్ జామింగ్ చేయడానికి పనికొస్తారు. కాబట్టి ఇటువంటి మిలిటరీ ఇన్స్టలేషన్స్ పెడుతున్నప్పుడు విఐపి లేదు, వివిఐపి లేదు, ఎవరు లేదు, ఎవరినైనా సెల్ ఫోన్స్ సరెండర్ చేసి వెళ్లాల్సిందే. ఇటువంటి స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ మనం పెట్టాలి. వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏదో సివిలియన్ ఇష్యూ అని చెప్పేసి చిన్న ఫైన్ వేసి వదిలిపెట్టడం ఇటువంటి చేయదు. కాబట్టి ఇప్పుడు మనకు జరిగినటువంటి ఘటన తర్వాత శత్రువు పాఠాలు నేర్చుకుంటాడు. మనం ఏం చేశామో దాన్ని కౌంటర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. కౌంటర్ చేయలేనప్పుడు మన దేశంలోనే దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి శత్రువు ఊరికే ఉండడు. బహుశా కొన్ని నెలలో, సంవత్సరం 2 సంవత్సరాలు వాడు మమ్మల్ని వదిలేసినా కానీ కూడా అంటే ఈ సంవత్సరం 2 సంవత్సరాలు ప్లానింగ్ చేస్తున్నాడు అని అనుకోవాలి. ఆ ప్లానింగ్ ఏమేమి చేయగలడో దానికి మనం సిద్ధంగా ఉండాలి అనేది నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.